మీ డిమాండ్ ఏంటి అన్న దాన్ని బట్టి నేను అలా ఎలా అడుగుతున్నారు, పిల్లోడిని అలా ఎలా వదిలేస్తారో నేను అడుగుతున్నా. సరే తర్వాత మాట్లాడదాం. ముందు మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మేడం ఇది ఇక్కడ ఆల్రెడీ అది తల్లి ఒక నిజం, తండ్రి ఒక నమ్మకం అని అంటారు. మరి ఆవిడ కన్న పేగుతో పాటు ప్రేమను కూడా తెంపేసిందేమో అన్న వర్డ్ యూజ్ చేయాల్సొస్తుంది. అదే ఇప్పుడు అది అడిగితే అహా! ఆవిడేదో చెప్తున్నారు. అదే ఇంకోటేంటంటే ఇక్కడ ఏమైందంటేనండి మేడం, తను ఎక్కడైతే మహిళా మండలికెళ్ళిందో తనకి ఇతనితో ప్రాబ్లమ్ ఉంది. నాకు డైవర్స్ కావాలి అని చెప్పేసి వెళ్ళింది. దాని తర్వాత తను ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడం అని జరిగింది. అంటే దీన్ని బట్టి తెలిసిందేంటంటే ఆవిడ కేవలం మీ దగ్గర నుంచి డైవర్స్ ఒకటే కోరుకుంటోంది తప్ప పిల్లాడి విషయం ఏది సంవత్సరం పాటు పిల్లాడిని వదిలిపెట్టి ఉండడం అనేది నిజం. అది ఫ్యాక్ట్. ఇప్పుడు స్కూల్‌కెళ్ళిన పిల్లాడు ఒక అర్ధగంట లేటొస్తేనే అల్లాడిపోయే తల్లులను చూసాం. అలాంటిది ఇక్కడుండే ముషీరాబాద్‌కి, ఇక్కడుండే బాలాపూర్ క్రాస్ రోడ్స్‌కి ఎంత దూరం ఉంది. అలాంటిది నువ్వు అంత పేగు తెంచేసుకుని, నీ భర్త మీదున్న ద్వేషాన్ని పిల్లాడి మీదకి మలుచుకుని, నువ్వు పిల్లాడిని చూడలేకుండా 1 ఇయర్ పాటు ఉంది అనంటేనే అదే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు, మేడం చెప్పినట్టు ఆవిడ క్యారెక్టర్‌ని పోర్ట్రేట్ చేస్తుంది. నెక్స్ట్ మరి ఇంకా ఆవిడ స్టెప్స్ చాలా సీరియస్‌గానే ఉంటాయేమో అని అనిపిస్తుంది. ఆవిడైతే ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నట్టు అనిపిస్తోందండి. ఇంకా నాకు అంత చూసుకుందానికి ఎలాంటి అభ్యంతరం లేదండి. ఆమె నుంచి నేను ఇప్పుడు ఏ స్కూల్‌లో ఏసినా నేను ఇప్పుడు ఈడికొచ్చేదానికి కూడా ఒక కారణం, మెయిన్ కారణం ఏందంటే మేడం, నేను వేరే స్కూల్‌లో ఏస్తా. నేనేదో పిల్లోడిని తీసుకొని నా జీవితం నేను చేసి ఇప్పటిదాకా 10 స్కూల్ చేంజ్ చేసినా మీ వల్ల. స్కూల్‌లో ఏస్తే నా పిల్లోడు చూడాలనిపిస్తుంది. మొన్ననే వచ్చి ఆ స్కూల్ నుంచి తీసుకొచ్చింది. మళ్ళీ నేను ఇప్పుడు ఈడి వరకు వచ్చేదానికి కారణం ఏంది? ఈ స్కూల్ ఏసి మేము ఎక్కడో పోయి బతుకుతాం. నా పిల్లోడు నాకు కావాలంటే అది మళ్ళీ 4 రోజులు పెడితే మళ్ళీ తీసుకొచ్చి వదిలేస్తది. ఇది జరుగుతూనే ఉంది మేడం. నేనేందంటున్నా, నాకు ఇచ్చేసినా నేను పెంచుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా తరఫు నుంచి నేను చూసుకుంటా అబ్బాయిని. నేను లీగల్ మీరే చూసుకోవాలి. మీరు మీ కొడుకు. ఆవిడ చూసుకుంటే దగ్గరున్న మీరే చూసుకోవాలి. ఇప్పుడు మీరు నేను అలా అంటలేను మేడం. ఒకవేళ పిల్లోడెళ్ళి ఆవిడ దగ్గర ఉంటాను అని అన్నా, ఓకే మేడం. నో భర్తగా ప్రాబ్లమ్. మీకు డివోర్స్ ఇచ్చినా వాళ్ళిద్దరి మెయింటెనెన్స్ మీరే చూడాలి. డెఫినెట్‌లీ. అందుకని నో నేనేదో ప్రాబ్లమ్. మీరేదో త్యాగం చేస్తున్నట్టు చెప్పొద్దు. మీ పిల్లోడు, ఆవిడ కొడుకు, మీ కొడుకు, మా కొడుకులా చూస్తున్నారు మీరు. మరి అది భార్య పెళ్లి చేసుకునే ముందు మీకు ఏం డౌట్లు ఉంటాయి? ఎవరన్నా సరే మీకు ఆవిడ క్యారెక్టర్ మీద డౌట్ ఉందా, లేకపోతే ఇంకోట పెళ్లి చేసుకుందా, అది చేసుకుంది, ఇది చేసుకుంది, కావాలంటే పెళ్లి ఏమి మీ పీకల మీద కూర్చొని ఎవరి పీక మీద తొక్కి రేపే చేసుకోండి అని ఎవరు చెప్పరు కదా. చూసుకుంటారు, నచ్చితే చేసుకుంటారు. చేసుకుంటే ఒక నెల రోజులు పోస్ట్‌పోన్ చేసుకున్నా పర్వాలేదు. మీ పెళ్ళాం ఏంటి, మీకున్న డౌట్లన్నీ తీర్చుకొని ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోండి. పిల్లలు పుట్టిన తర్వాత ఎంతో కొంత ఎవరో ఒకరు తగ్గి పిల్లల గురించి అనేది ఆలోచించాలి. వాళ్ళ గురించి కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడు మీరు చెప్పండి. మీరు నా ఉద్దేశం అయితే రజని, నేను ఓపెన్ గా చెప్తున్నా. మీకు ఇష్టమైతే చేయనమ్మా, మీరు కూడా వినండి. మా ముందు అతనితో నేను ఒప్పిస్తే, అంటే అతని క్యారెక్టర్ ఏదైతే ఆవిడకి ఇబ్బందిగా ఉందని ఆవిడ ఫీల్ అయిందో, అంటే అతను అనుమానిస్తున్నాడు అన్నది, అలాంటి వ్యవహారం అతను ఇంకొకసారి చెయ్యడు. ఒకవేళ అతను అవన్నీ చెయ్యడు అని మాకు నమ్మకం ఇచ్చి, మాకు మాట ఇచ్చి ఇలా కరెక్ట్ గా ఉంటానని ఆయన అంటే, మీరేమన్నా ఆ పిల్లోడి గురించి కలిసి ఉండే అవకాశం ఉందా? అదొక అవకాశం. మన కొడుకు కోసం అని కలిసి ఉండడానికి ఏదైనా అవకాశం ఉందంటే, ఇప్పుడు ఏదైతే ఒప్పుకుంటారో అది జరిగేలాగా చూసే బాధ్యత మాది. ఆ బాధ్యత మేము తీసుకుంటాం.